కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆగని కుల వివక్షత. మల్లాం గ్రామంలో ఘటన జరిగి 10 రోజులు కాకమునిపే అదే గ్రామంలో జల్లూరుకి చెందిన దళిత కౌలు రైతుపై మరో ఘటన వెలుగుచూసింది. జల్లూరు గ్రామానికి చెందిన దళిత కౌలు రైతు సబ్బిడి పరిజ్ఞాన్ కుమార్పై మల్లాం గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి సదరు రైతులను కులం పేరుతో దూషించడమే కాకుండా పండించిన పంటను కోత కొయ్యనివ్వకుండా అడ్డగిస్తున్నారని రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు. పంట ప్రారంభం నుంచి కోత దశ వరకు లక్షల రూపాయలను అప్పు చేసి బంగారు వస్తువులను సైతం తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టానని, పంట చేతికొచ్చే సమయంలో కోత కొయ్యనివ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. కులం పేరుతో దూషించడమే కాకుండా చంపేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని, తనకు న్యాయం జరగకపోతే ఇంటిల్లిపాదికి చావే శరణ్యమని పరిజ్ఞాన్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. నేను సబ్బిడి పరిజ్ఞాన్ కుమార్ అండి, జల్లూరు గ్రామం చెందినవాడిని. నాది పిఠాపురం మండలం అండి. మరి నాకు మల్లం రోడ్లో ఒక 8 ఎకరాలన్నర పొలం ఇచ్చారండి చేసుకోవడానికి. ఆయన నరేష్ గారు అని ఆయన ఇచ్చారండి కోవాడ. మరి 8 ఎకరాల పొలం చేసుకున్నానండి. జనవరి నెల నుంచి ఇప్పుడు దాకా నాకు ఎలాంటి ప్రాసెస్ లేదండి, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదండి ఎవరను. మరి భూమిని సాగు చేసుకుని నేను పూడిచి అన్నీ చేశానండి. 8 ఎకరాలన్నర పొలం. నేను ఒక కౌలు రైతునండి. మరి నేను ఇలా చేస్తుండగా మరి ఇప్పుడేమో పంట చేతికి వచ్చేటప్పుడు నేను ఎంతగానో కుంపట్ల చెల్లారావు, కుంపట్ల వెంకటరాజ, మాలంది కొడుకన్నా ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయటట్టు నేను దొక్కేస్తాను అని ఎన్నో బూతులు ఆడుతున్నారండి. అలాగే నేను పట్టించుకోలేదండి. మరి నాకు మరి వాళ్ళు సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకోలేండి, చేసుకున్నాను నన్ను ఇబ్బంది పెట్టద్దని అడుగుతున్నానండి. మరి ఇప్పుడమ్మో నాకు పంట చేతికి వచ్చాడు, వాతావరణం బాగోలేదండి, గింజ చూస్తే విపరీతంగా రాలిపోతుందండి. మరి నాకు న్యాయం చేయాలని అడుగుతున్నానండి. ఆయన మరి జనసేన నాయకుడు అంటున్నాడండి, అలాగే మరి నీటిపారుదల ప్రెసిడెంట్ అంటున్నాడండి. అలాగే నన్ను ఇబ్బంది పడేసి 10 రోజులు బయట నుంచి మిషన్లు తీసుకొచ్చిన నన్ను దిగనేయకుండా కోతకి కోయించుకోకుండా నేను ఎంతగానో హింసించి మాట్లాడుతున్నానండి. మరి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నానండి. నేను ఎంతగానో మరి పెట్టుబడి కూడా పెట్టానండి. మరి అలాగే మరి నాకు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నేను ఆశపడుతున్నానండి. నన్ను అడ్డమైన మాటలు తిడుతున్నాడండి. ఆయన తిట్టినా నేను ఒక కౌలు రైతు కింద ఉంటున్నానండి. మరి పనికిరాని కులస్తుడు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడం అనే ప్రయత్నం మాట్లాడుతున్నాడండి. ఒక దళితుడు వ్యవసాయం చేసుకోకూడదంటున్నాడండి ఆయన. అక్కడ ఒక మాలోడు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడం అని తొక్కేస్తాను, లంచగొడకన ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడం ఇట్టని నేను ఎంతగానో బాధపడుతున్నానండి. నాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నేను ఆశపడుతున్నాను అండి. దాని గురించి నేను కూడా ఎంతో బాధపడుతున్నానండి. చేతికి వచ్చిన పంటని మరి ఇది వాతావరణం కూడా బాగోలేదండి. అలాగే ఒక దళితుడు అయ్యుండి అక్కడ వ్యవసాయం చేస్తున్నానని మల్లంలో వ్యవసాయం చేయడం ఎర్రా, మాలనా కొడకనా లంచ కొడక ఇక్కడికి వచ్చి మల్లంలో వ్యవసాయం చేస్తావెర్రా నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి తొక్కేస్తాను అలాగని అడ్డమైన బూతులు ఆడుతున్నాడండి. మరి నేను అప్పు చెప్పు ఇంట్లో కూడా తాకట్టేసాను, పిల్లలు చదువుకుని స్థాయి కూడా లేకుండా అయిపోయిందండి. మరి నేను ఇంట్లో వస్తువులు బయట నుంచి అప్పు తెచ్చుకుని మొత్తం 3 లక్షల పైన అయిపోయిందండి నాకు పెట్టుబడి. మరి ఇప్పుడు పంట వచ్చే టైంలో ఇప్పుడు దాకా ఎవరు కనపలేదండి నాకు. ఇప్పుడు దాకా 4 నెలలు పెట్టి నుంచి ఒక్కరు కనపలేదండి. మరి ఇప్పుడు నేను పంట కోసే టైంలో వచ్చి పంట కోయొద్దని మిషన్లో పడిపోతున్నాడండి, వచ్చి తాగేసి వచ్చేసాయి. మరి నాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నేను ఆయన్నే నమ్ముకున్నానండి. మరి ఎంతగానో ఆయన్ని కోరుకుంటూ